గుంటూరులో ఒక మంచినీళ్ళ పైపు దగ్గర జరిగినటువంటి చిన్న వివాదం చివరికి ఒక టీడీపీ నేత ఒక మహిళను నడి రోడ్డు మీద వివస్త్రం చేసి దారుణంగా దాడి చేసి అసలు ఆ విజువల్స్ చూసినా కూడా అబ్బో దారుణం అనిపిస్తుంది. ఎలాంటి అనాగరిక ప్రపంచంలో సమాజంలో మనం ఉన్నాము అని. ఇది జరిగి 3 రోజులు అయిందట. బట్ వీడియోలు వచ్చిన తర్వాత మధ్యలో కేసులు అవి ఇవి పోయినా కూడా పోలీసులు స్పందించలేదని రకరకాల వార్తలు చూసాం. ఇదే అంశం మీద తాజాగా సిఐని విఆర్కు కూడా పంపించారు. అయితే వీడియోలు చక్కర్లు కొట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అతన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మహిళల మీద ఇలాంటి దాడులు క్షమించమన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. మీ ప్రభుత్వం ఇలాంటి జరిగి 3-4 రోజులు అయినా కూడా ఏదో వీడియోలు బయటకు వచ్చిన తర్వాత సీరియస్ అయినట్లు నటించుకుంటూ స్పందిస్తూ ఉన్నారా? ఇంత దారుణమైన సంఘటన జరిగితే మీ ప్రభుత్వం ఎంత ఘోరమైన విఫలం చెందిందో అర్థం కావడం లేదా? సిగ్గుపడాల్సిన చోట ఏదో సీరియస్గా చర్యలు తీసుకున్నామని చెప్పి కంటి తుడుపు మాటలు ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్. గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రణ చేసి టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. బుధవారం ఘటన జరిగితే 3 రోజుల పాటు దాన్ని కప్పిపెట్టిన చివరికి ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహించుకున్న తర్వాత ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు గారు హడావిడి చేయడం మరింత సిగ్గుచేటు. ఆ వీడియోలు కప్పిపుచ్చే దానిపై శ్రద్ధ చూపే బదులు బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉంటే కనుక ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు కదా. ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్ స్టేషన్లు ఉన్నదెందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా, లేక అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా పంచాయతీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిగిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీస్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా ప్రతిపక్షాలపైన, బాధితులపైన వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా దిగజార్చింది. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్ బుక్ పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకు పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలు చేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడడానికి చంద్రబాబు గారు ఉన్నారనే ధైర్యం వారిలో పెరిగిపోయింది. ఇది చివరికి రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాఘాతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబు గారు, ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? చంద్రబాబు గారు, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు.